నమస్తే. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఉగాది అంటే తెలుగు వారందరికీ కొత్త సంవత్సరం. అయితే మహారాష్ట్రలో కూడా ఉగాదిని ఘనంగా జరుపుకుంటారు. అయితే అక్కడ వాళ్ళు ఉగాదికి వేరే పేరు ఉంటుంది. గుడి పడవ అంటారు. అట్లా వేరే పేరుతో పండగ జరుపుకుంటారు. పెద్ద పెద్ద ర్యాలీలు తీయడం కావచ్చు, లేదంటే కొత్త వస్త్రాలు ధరించి, అంటే సంప్రదాయబద్ధంగా మరాఠీ సాంప్రదాయం ఉట్టిపడేలాగా బాజా భజంత్రీలతో వాళ్ళు ఈ ఈ పండగను జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఉగాది పండగ తెలుగువారిలాగే మరాఠీ వాళ్ళకి కూడా పెద్ద పండగ. కానీ ఈ ఉగాది రోజు మనకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఈ విషయం మరాఠీలకు కొంచెం మనకంటే ఎక్కువే తెలుసని చెప్పాలి. మన దగ్గర కొంతమంది జాతీయవాదం బాగా తెలిసిన వాళ్ళకు కావచ్చు, లేదంటే దేశం గురించి, దేశ చరిత్ర గురించి అంతో ఎంతో ఫాలో అయ్యే వాళ్లకు తెలిసే అవకాశం ఉంది. కానీ సాధారణంగా మెజారిటీ ప్రజలకు ఈ విషయం తెలిసే అవకాశం లేదు. ఉగాది రోజే ఒక గొప్ప మహానుభావుడు జన్మించడం జరిగింది, నిజానికి అవతరించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఎవరైనా అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకులైన డాక్టర్ జీ అని మనం చెప్పుకునే డాక్టర్ హెడ్గేవర్ జీ, కేశవ్ బలిరామ్ హెడ్గేవర్ అనేది ఆయన పూర్తి పేరు. ఆయన మహారాష్ట్రకు సంబంధించిన ఒక మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ ఆదర్శవాదంతో ఆయన బ్రిటిష్ కాలంలో ఆయన జన్మించారు. బ్రిటిష్ పాలన నడుస్తుంది. అప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ ఇండియా అనేవాడు. అప్పుడు తెల్లవాళ్లకు వ్యతిరేకంగా చాలా తీవ్రమైన ఉద్యమాలు జరుగుతూ ఉండేవి. అరవింద్ ఘోష్ లాంటి వాళ్ళు సాయుధ పోరాటాన్ని సమర్థించేవాళ్ళు. అంటే మనకు చరిత్ర పుస్తకాల్లో ఎంతసేపు కూడా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది గాంధీజీ వెంట నిలిచింది నెహ్రూ అని చెప్తూ మిగతా వాళ్ళందరినీ సైడ్ లైన్ చేయడం అనేది బాగా అలవాటైపోయింది. కాబట్టి ఆ క్రోవలో సావర్కర్ లాంటి వాళ్ళకు కూడా దక్కాల్సినంత ప్రాముఖ్యత దక్కలేదు మన హిస్టరీ పుస్తకాల్లో. ఈ విషయం మనం చాలాసార్లు మాట్లాడుకునేది. ఛత్రపతి శివాజీ గురించే అతి కష్టంగా మనసొప్పకుండా ఒక 4 ముక్కలు చెప్పి పక్కకు తప్పించేసే మన సెక్యులర్ పాలకులు నెహ్రూ కాలం నుంచి మన్మోహన్ సింగ్ దాకా ఇదే నడుస్తూ వచ్చింది. మోడీ వచ్చినాక కొంత మార్పు వచ్చినప్పటికీ మనం ఆశించిన పూర్తి మార్పు అయితే ఇప్పటికీ రాలేదు. మన విద్యా వ్యవస్థలో ఇప్పుడు తమిళనాడులో హిందీ వద్దు, 3 భాషలు వద్దు అని చెప్పి గొడవ అవుతుంది కదా. ఆ కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతుందో దాంట్లో చరిత్ర పుస్తకాలని కూడా చాలా వరకు మార్చాలనే ప్రయత్నం మోడీ సర్కారు చేస్తుంది. అది ఇంకా పూర్తి స్థాయిలో అమలైతే ఇంకా చాలామంది మనకు తెలుస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళలో ఛత్రపతి శివాజీ తర్వాత ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి కూడా మనం ఈ మధ్య తెలుసుకున్నాం. ఆయన కూడా జన్మతః మరాఠీ. సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ చేతిలో ఎంతటి నరకయాతన అనుభవించి చనిపోయారో తెలిసిన తర్వాత ఒకేసారి దేశవ్యాప్తంగా హిందుత్వవాదులు కావచ్చు, జాతీయవాదులు కావచ్చు, వీళ్ళలో ఒక రకమైన భావోద్వేగం కలిగింది. అందువల్లే మత కలహాలు జరుగుతున్నాయని చెప్పే ప్రబుద్ధులు కూడా తయారయ్యారు. నాగ్పూర్లో జరిగిన మైనారిటీ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన భౌతిక దాడులు, హింసాత్మక దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల్ని కూడా చావా సినిమా కంటగట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, చావా సినిమాలో నటించిన మన విక్కీ కౌశల్ని కూడా తిట్టిపోస్తున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. మన దురదృష్టం ఏంటంటే ఇటువంటి సెక్యులర్ హిందువులు మన దేశంలో చాలామంది ఉంటూనే ఉంటారు. ఇంతకు ముందు ఉన్నారు. వాళ్ళ వల్ల మనం 1000 ఏళ్ల పాటు భారీ మూల్యం చెల్లించుకున్నాం. గత 75 సంవత్సరాలుగా కూడా భారతదేశం ఇప్పుడున్న స్థితిలో ఉండడానికి కారణం కూడా చాలా వరకు సెక్యులర్ హిందువులే. ఆ జాతీయవాదుల్ని, హిందుత్వవాదుల్ని తిట్టిపోస్తూ తమను తాము గొప్పగా భ్రమించడం అనేది వీళ్ళ జీవిత లక్ష్యం. వీళ్ళు అదే జీవితంలో బతికేస్తుంటారు అటువంటి భ్రమల్లో. అయితే ఇటువంటి సెక్యులర్ హిందువులు, సెక్యులర్ మేధావులు, కాంగ్రెస్ భజన చేస్తూ బతికేసిన చరిత్రకారులు, ఇటువంటి వాళ్ళందరూ కావాలని చెప్పకుండా దాచిపెట్టిన ఒక మహానుభావుడే డాక్టర్ హెడ్గేవర్. ఈయన గురించి ప్రత్యేకంగా మనం ఇవాళ ఎందుకు చెప్పుకుంటాం అంటే, నేను ఇంతకుముందే చెప్పినట్టు ఉగాది పండుగ రోజే ఆయన జన్మించడం జరిగింది. డాక్టర్ హెడ్గేవర్ ఆశ్చర్యకరంగా 1889 సంవత్సరంలో, అంటే మన మొదటి ప్రధాని, సెక్యులరిజానికి నిలువెత్తు నిదర్శనం అన్నట్టుగా సెక్యులరిజం
రూపం దాల్చి వస్తే ఎవరిలాగా ఉంటుంది అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారో, అటువంటి సోకాల్డ్ వీర సెక్యులర్ జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టింది కూడా అదే సంవత్సరం. అంటే ఒకే సంవత్సరం ఇద్దరు పుట్టారు, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ హెడ్గేవర్. కానీ మనకు నెహ్రూ గురించి పుంఖానుపుంఖాలుగా పేజీలు పేజీలుగా మనకు చాలా చోట్ల చెప్తుంటారు. ఎక్కడ పోయినా బ్రిడ్జీలు, యూనివర్సిటీలు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, భవనాలు ఇవన్నీ కూడా మనకు నెహ్రూ పేరు మీద కనిపిస్తూ ఉంటాయి. కానీ సిటీలో తిరిగే కేంద్రం పంపించిన బస్సులకు కూడా జవహర్లాల్ నెహ్రూ పేరు పెట్టుకున్న కాంగ్రెస్ చరిత్ర మనకు తెలిసిందే. కానీ హెడ్గేవర్ పేరు ఎక్కడా కనిపించదు. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీసులు ఏవైతే ఉంటాయో, ఆర్ఎస్ఎస్కి వాళ్ళకి సంబంధించిన రాష్ట్రీయ స్వయం సేవక్కి సంబంధించిన సంఘానికి సంబంధించిన బిల్డింగ్ల పేర్లు, స్కూళ్ళు, కాలేజీల పేర్లు కేశవ అనే పేరుతో స్టార్ట్ అవుతుంటాయి. అక్కడ కేశవ అనేది ఏంటంటే వైకుంఠంలో ఉన్న నారాయణుడు, విష్ణుమూర్తి పేరని కాదు. యాక్చువల్గా కేశవ్ బలిరామ్ హెడ్గేవర్ అనే పేరు ఏదైతే ఉందో అందులోంచి తీసుకున్న కేశవ అనే దాంతో మన హైదరాబాద్లో కూడా కేశవ నిలయం అనే బిల్డింగ్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళ 2 తెలుగు రాష్ట్రాల హెడ్ ఆఫీస్ అది, మన ఈ తెలంగాణ హెడ్ ఆఫీస్ అది. అలాగే కేశవ మెమోరియల్ స్కూల్స్, కాలేజీలు కూడా మనం అక్కడక్కడ చూస్తూ ఉండవచ్చు. అయితే ఈయన ఏం సాధించారని మనం మహానుభావుడు అంటున్నాము అంటే, నెహ్రూ తాను పుట్టి పెరిగిన తర్వాత లండన్ వెళ్ళి చదువుకొని వచ్చి చాలా పండిత్ నెహ్రూ అని చెప్తారు కదా. మామూలుగా నెహ్రూ ఏం చదివారు, ఆయన విద్యార్హతలు ఏంటి అనేది ఎప్పుడు పెద్దగా చర్చలోకి రాదు. కానీ ఆయనను మాత్రం పండిత్ జవహర్లాల్ నెహ్రూ అని అనేస్తుంటారు. పండిత్ జీ అంటే మన దేశంలో పండిత్ జీ అని సింపుల్గా చెప్తే అది బై డిఫాల్ట్ నెహ్రూనే అనమాట. అంత విద్యావంతుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, జ్ఞానవంతుడు అని చెప్పుకునే నెహ్రూ తొలి ప్రధాని అయ్యారు మన దేశానికి. ఆ తర్వాత 1.5 దశాబ్దానికి మించి ఆయన పరిపాలించడం జరిగింది. ఈ కాలంలో అనేక మంచి పనులు జరిగాయి, అదైతే చెప్పుకోవాల్సిన విషయమే. కానీ అంతకు మించి చారిత్రక తప్పిదాలు, భారతదేశం ఎప్పటికీ కోలుకోలేని విధమైన నష్టాలు కూడా జరిగినాయి. చైనా మన మీద వచ్చి దాడి చేసి మన భూమిని ఆక్రమించుకున్నది నెహ్రూ కాలంలో. అలాగే అభివృద్ధిలో మనతో పాటే 1947, 48 ఆ సంవత్సరాల్లో ఏర్పడ్డ 2 దేశాలు ఇజ్రాయెల్, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా. ఈ 2 దేశాలు ఈరోజు ఉత్పత్తిలో కానీ, మేధస్సులో కానీ, అభివృద్ధిలో కానీ, ఇతర రంగాల్లో కానీ ఎక్కడున్నాయి, మనం ఎక్కడున్నాం అనే విషయము ఆలోచించుకుంటే నెహ్రూ పాలనలో మనకు జరిగిన సోషలిస్టు ప్రయోగం అనేది ఏం జరిగిందో మనకు, అంటే ప్రైవేట్ రంగాన్ని ఎదగనీయకుండా పూర్తిగా ఒక లైసెన్స్ రాజ్ అనే దాన్ని సృష్టించి, సైకిల్కి, ఇంట్లో రేడియోకి కూడా లైసెన్సులు ఇచ్చే ప్రక్రియను పెట్టి, అంటే దేశంలో ఎవరు ఒక పరిశ్రమ పెట్టలేని స్థితిని, సొంత వ్యాపారం చేయలేని స్థితిని ఇవన్నీ సృష్టించి, తద్వారా 1947 నుంచి 1990 వరకు ప్రైవేటైజేషన్ అడ్డుకుంటూ సోషలిస్టు ప్రయోగాలు చేస్తూ ఆ విధంగా కాంగ్రెస్ ప్రధానమంత్రులు గడిపేయడంతో మన దేశం చాలా వెనుకబడి ఉండిపోయింది. 1990 తర్వాత మనం కాస్త ఒళ్ళు విరుచుకొని నిద్రలోంచి లేచి పివి నరసింహారావు హయాం తర్వాత వాజ్పేయి, ఇప్పుడు మోడీ హయాంలో మనము ప్రపంచపు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం జరిగింది. ఒకవేళ నెహ్రూ కాలం నుంచే ప్రైవేటీకరణను కానీ మనం అమలు చేస్తుంటే ఈ పాటికి మన దేశం ఎక్కడుండేదో మనకు తెలుసు. కాబట్టి నెహ్రూ చేసిన అనేక చారిత్రక తప్పిదాలు రాజకీయాల పరంగా కావచ్చు, పరిపాలనా పరంగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, హిందూ ముస్లింల మధ్యలో గొడవల్ని అంటే పరిష్కరించడం విషయంలో కావచ్చు, ఇప్పుడు అయోధ్య లాంటి సమస్యలు కావచ్చు. ఒక సెక్యులర్గా చెలామణి అవ్వడం కోసం సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవానికి కూడా వెళ్ళినటువంటి ఒక గొప్ప ప్రధాని నెహ్రూ. కానీ అయోధ్య విషయంలో మాత్రం ఆ సమస్య ఎటు తేలకుండా ఉండడానికి కూడా కాంగ్రెస్, నెహ్రూ, ఆయన తర్వాత వచ్చిన ఆయన వారసులు చాలా వరకు కారణం అని చెప్పాలి. ఎవరు కూడా నిజాయితీగా అయోధ్య సమస్య పరిష్కారాన్ని కోర్టులో కానీ, కోర్టు బయట కానీ పరిష్కరించే పని నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు ఎవరు చేయలేదు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, అదే సంవత్సరం పుట్టిన డాక్టర్ హెడ్గేవర్ నెహ్రూకి సమకాలీకుడు. ఆయన హెడ్గేవర్ ఉగాది పండుగ రోజు పుట్టడమే కాదు, ఒక కొత్త శకాన్ని కూడా మొదలుపెట్టాడు. ఉగాది రోజు సాధారణంగా కొత్త శకం మొదలవుతుందంటే 5000 సంవత్సరాల కింద ధర్మరాజ శకం అంటారు. మన పంచాంగంలో ఉగాది రోజు ఏ శకంలో ఉన్నామో కూడా చెప్తూ ఉంటారు. విక్రమాదిత్య శకం, విక్రమార్క శకం అని, శాలివాహన శకం అని ఇవన్నీ చెప్తుంటారు. అట్లా ఉగాది రోజు భూమి మీద అవతరించిన డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవర్ అనే ఆయన ఒక కొత్త శకాన్నే ప్రారంభించారు. అయితే
పెద్ద హడావుడి చేస్తూ తన వంది మాగదులతో ప్రచారం చేయించుకొని తను ఒక పెద్ద లెజెండ్ అని చెప్పి బ్రతికుండగానే భారతరత్నాల కోసము, నోబెల్ శాంతి బహుమతుల కోసం ఆయన తాపత్రయపడలేదు. ఎందుకంటే ఆయన నిజమైన దేశభక్తుడు కాబట్టి దేశానికి తానుండగా కాదు, తాను వెళ్ళిపోయిన తర్వాత కూడా 100 సంవత్సరాల తర్వాత కూడా ఏమి మంచి చేయాలో, ఎలా అయితే మంచి జరుగుతుందో అది చేసి వెళ్ళాడు. అంటే ఆయన ప్లాస్టిక్ చెట్టుని తీసుకొచ్చి నాటి, ఇదిగో నేను ఇది నాటానని చెప్పి చూపించుకొని మురిసిపోలేదు. ఎందుకంటే ప్లాస్టిక్ వృక్షం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు కాబట్టి. ఆయన ఒక చిన్న మొక్కని నాటి ఆ మొక్క మహావృక్షం అవుతుందని నమ్మి దానికోసం తన జీవితాన్ని అంకితం చేసి తన తర్వాత కూడా ఆ మొక్క ఒక పెద్ద వటవృక్షంలా ఎదిగేలాగా అన్ని రకాల ఏర్పాట్లు, ప్రయత్నాలు అన్నీ చేసి ఆయన అవతారం చాలించడం జరిగింది. అదే మనం మాట్లాడుకుంటున్న పెద్ద వటవృక్షమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆర్ఎస్ఎస్ అనగానే రాహుల్ గాంధీ మొదలు ఇంకా చాలామంది మన దగ్గర నోటికొచ్చిన తప్పుడు ప్రచారాలు అన్నీ చేస్తుంటారు. కానీ ఆర్ఎస్ఎస్ అనేది నిజానికి ఒక మత సంస్థ కూడా కాదు. అది హిందువుల కోసం పోరాటం చేసే మాట నిజమే అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ అనేది హిందూ మత సంస్థ ఏం కాదు. అదొక స్వచ్ఛంద సంస్థ. వరదలు, తుఫాన్లు, భూకంపాలు వగైరా వగైరా ఏమొచ్చినా సరే, భారతదేశం చైనా, పాకిస్తాన్లతో యుద్ధం చేసినప్పుడైనా సరే మతాలకు అతీతంగా అందరికీ సహాయపడేదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. నిర్మాణం చేయడమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఈరోజు భూమి మీద ఉన్న అన్ని స్వచ్ఛంద సంస్థల కంటే కూడా అతిపెద్దది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ అంటాం కదా, అతిపెద్ద బిగ్గెస్ట్ ఎన్జిఓ ఆన్ దిస్ ప్లానెట్ ఈజ్ ఆర్ఎస్ఎస్. రాష్ట్రీయ స్వయం సేవక్ని మించిన పెద్ద సంస్థ, ఆ స్వచ్ఛంద సంస్థ మరొకటి భూమి మీద లేదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు ఉన్నన్ని శాఖలు కావచ్చు, స్వయం సేవకులు అంటే కార్యకర్తలు కావచ్చు, ఇంకా ఎక్కడా కూడా మనకు కనిపించరు. మనలాంటి పెద్ద దేశాలైన చైనా, అమెరికాల్లో కనిపించరు. చిన్న చిన్న దేశాలైన యూరోపియన్ దేశాల్లో కూడా కనిపించరు అన్నమాట. ఇటువంటి ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటయ్యి ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఆర్ఎస్ఎస్ 2025తో సంవత్సరంతో శత జయంతి పూర్తి చేసుకుంటుంది. వసంతాలు పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతుంది. అంటే భారతదేశ స్వతంత్ర చరిత్ర ఇంకా 80 ఏళ్ళు కూడా పూర్తి కానప్పటికీ రాష్ట్రీయ స్వయం సేవక్ చరిత్ర 100 సంవత్సరాలు. అంటే మన స్వతంత్రానికంటే ముందు నుంచే భారతదేశం కోసం అన్నీ ఆలోచించి డాక్టర్ హెడ్గేవర్, ఆయన వెటర్నరీ సైన్స్లో డాక్టర్. అంటే ఆయన ఏదో పిహెచ్డీలు చేస్తే వచ్చిన డాక్టర్ కాదు. ఆయన ఇప్పుడున్న కాలంలో మాట్లాడుకుంటే ఎంబీబీఎస్ పూర్తి చేసిన క్వాలిఫైడ్ డాక్టర్. ఆయన ఎంబీబీఎస్ అంటే డాక్టర్ చేసి పూర్తయ్యారు. డాక్టర్ పూర్తి చేసి ఆ వృత్తిలోకి వెళ్లాల్సి ఉన్నప్పటికీ స్వతంత్రోద్యమంలో పాల్గొని కొంతకాలం గాంధేయవాదాన్ని నమ్మారు. ఆ తర్వాత కొంతకాలం సాయుధ పోరాటాన్ని కూడా నమ్మారు. అయితే మన దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల గాంధేయవాదంతో ముందుకెళ్తే మన దేశానికి అది ఎప్పటికీ పూర్తి మంచి చేయదు అని నమ్మారు. కాబట్టి అలాగని సాయుధ పోరాటం చేస్తూ ఉంటే సావర్కర్ లాగా జైళ్లలో మగ్గడం తప్ప మన దేశంలో పెద్ద స్థాయిలో, పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు సాయుధ పోరాటానికి ఉండదని గ్రహించిన హెడ్గేవర్ ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది స్థాపించి హిందువుల్లో అలాగే మొత్తం భారతీయులందరిలో జాతీయవాదాన్ని మేల్కొల్పి ఈ దేశాన్ని స్వయం సమృద్ధిగా మరొకసారి భారత్ని విశ్వగురువుగా మార్చడం కోసం ఒక సుదీర్ఘ ప్రయాణానికి, ఒక మహాప్రస్థానానికి ఆయన నాంది పలకడం జరిగింది. 100 సంవత్సరాల కింద ఆయన మొదలుపెట్టిందే, విజయదశమి రోజు, దసరా రోజు ఆయన మొదలుపెట్టిందే, ఉగాది రోజు ఆయన అవతరించారు, దసరా రోజు ఆర్ఎస్ఎస్ని స్థాపించారు. ఆ స్థాపించిన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు ఇప్పుడు పూర్తి చేసుకొని ఇంకా దిగ్విజయంగా ముందుకు సాగిపోతుంది. వాజ్పేయి నుంచి మొదలు పెడితే అద్వానీ, తర్వాత ఇప్పుడు మోడీ, ఇటువంటి పెద్ద పెద్ద నాయకుల్ని దేశ సేవ కోసం అందించింది కూడా హెడ్గేవర్ స్థాపించిన ఆర్ఎస్ఎస్ఏ. కాబట్టి ఆర్ఎస్ఎస్ని ఎవరు ఎంత తిట్టిపోసినా, సూర్యుడి వైపు చూసి ఉమ్మేస్తే తిరిగి ముఖం మీద పడ్డట్టు ఆర్ఎస్ఎస్కి వచ్చే నష్టం ఏం లేదు. కానీ ఆ ఆర్ఎస్ఎస్ స్థాపించిన హెడ్గేవర్ గురించి మాత్రం మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న వీడియోలో సాదాసీదాగా చెప్పేయగలిగింది ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెడ్గేవర్ గురించి సాదాసీదాగా చెప్పడం కుదరదు. ఆయన గురించి ఎంత చెప్పినా సరే అది కేవలం ఒక ముందు మాటలాగే ఉంటుంది. ఆయన గురించి పూర్తిగా చెప్పడం అంటే చాలా సమయం తీసుకొని మనం చాలా ఓపికగా విశ్లేషించుకోవాలి. ఆయన జీవితంలో గొప్ప గొప్ప విజయాలు, చాలా పేరు ప్రఖ్యాతులు, లేదంటే ఒక గొప్ప గొప్ప చరిత్రను మార్చేసే నిర్ణయాలు ఇటువంటివి మనకు కనిపించినప్పటికీ ఆయన చాలా
తీసుకున్న ఒకే ఒక నిర్ణయం, ఆర్ఎస్ఎస్ స్థాపించాలనే ఒకే ఒక్క నిర్ణయంతో రాబోయే 100 సంవత్సరాల మీద 100 సంవత్సరాల కాలాన్ని కూడా ఆయన ప్రభావితం చేశారు. 2047లో వికసిత్ భారత్గా ఉండబోతుందని మోడీ చెప్తున్నారంటే, మోడీ రూపంలో ఈరోజు మాట్లాడుతున్నది కూడా హెడ్గేవరే అనమాట. అంటే మనకు రాత్రిపూట వెలిగే చంద్రుడు కనిపిస్తే చాలా సంతోషిస్తాం. కానీ రాత్రిపూట మన ముందు చాలా చల్లగా ఆహ్లాదకరంగా వెలుగుతున్న చంద్రుడు ఎవరి వల్ల నిజంగా వెలుగుతున్నాడని సైంటిస్టులను అడిగితే చెప్పేది ఏంటంటే సూర్యుడి వల్ల. సూర్యరశ్మి వచ్చి చంద్రుడిని కూడా వెలిగిస్తుంది అనేది సైన్స్ చెప్తోంది. ఆ విధంగా డాక్టర్ హెడ్గేవర్ తనకు తాను ప్రజల ముందుకు వచ్చేసి ఒక గొప్ప నాయకుడిని ఏ రోజు ప్రచారం చేసుకున్నప్పటికీ ఆయన తర్వాత కాలంలో ఎంతోమంది దేశభక్తులు పుట్టుకురావడానికి కారణమయ్యాడనమాట. కాబట్టి హెడ్గేవర్ గురించి తెలుసుకోవడం అంటే మన భారతదేశ చరిత్రలో, ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన శకాన్ని అధ్యయనం చేయడం అన్నమాట. కాబట్టి ఈ ఉగాది సందర్భంగా మనం కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని స్థాపించిన డాక్టర్ హెడ్గేవర్ని ఆయన గురించి మనకు వీలైనంత ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేశవ్ బలిరామ్ హెడ్గేవర్ గురించి తెలుసుకోవడం అంటే ఆధునిక భారతదేశం గురించి తెలుసుకోవడమే. కాబట్టి మీరందరూ కూడా ఆ ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎవరైనా డాక్టర్ హెడ్గేవర్ మతోన్మాది ఇటువంటి లెఫ్టిస్ట్ మాటలు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు మనం వీలైనంత సాత్వికంగా చెప్పాల్సింది ఏంటంటే, డాక్టర్ హెడ్గేవర్ స్థాపించిన ఆర్ఎస్ఎస్ ఈరోజు విశ్వరూపం దాల్చి ఒక పెద్ద వటవృక్షంగా మారి భారతదేశం మొత్తాన్ని ప్రభావితం చేయగలుగుతుంది. దాదాపు అదే సమయంలో ప్రారంభమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఈరోజు ఒక కేరళలో తప్ప మిగతా దేశం మొత్తంలో ఎక్కడా కూడా నామరూపాలు లేకుండా కొట్టుకుపోయే పరిస్థితిలో ఉంది. అలాగే డాక్టర్ హెడ్గేవర్ భూమి మీదకు వచ్చి భరతమాత సేవకి నడుం బిగించిన సంవత్సరంలోనే జవహర్లాల్ నెహ్రూ కూడా పుట్టినప్పటికీ నెహ్రూ చేసిన వాటి గురించి ఈ తరం పిల్లలు దాదాపుగా మాట్లాడుకోవడం మానేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సొంతంగా భజన చేసుకోవడం తప్ప నిజంగా నెహ్రూ ప్రభావం గురించి ఈ తరం పిల్లలు ఎవరికి తెలియదు, తెలుసుకునే ఆసక్తి కూడా వాళ్ళకి లేదు. అలాగే నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు, నెహ్రూ వారసత్వంలో వచ్చిన రాహుల్ గాంధీ ఈరోజు ప్రధాని అవుతానని చెప్తూ తిరగడం తప్ప నిజంగా నెహ్రూ ప్రభావం వల్ల ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరన్నా నెహ్రూ ప్రభావానికి లోనైన వాళ్ళు మనకు సీరియస్గా కనిపిస్తున్నారా అంటే, నెహ్రూ పేరుని కేవలం అక్కడక్కడ తమ పబ్లిసిటీ కోసము, సెక్యులరిజం కోసం వాడుకునే వాళ్ళే తప్ప నిజంగా నెహ్రూ నుంచి ప్రేరణ పొందిన వాళ్ళు మనకు ఎక్కడా ఎవరు కనిపించరు, గాంధీల కుటుంబంతో సహా. అయితే డాక్టర్ హెడ్గేవర్ నుంచి ప్రేరణ పొందిన వాళ్ళు మాత్రం ఈరోజు మనకు తెలిసిన వాళ్ళు కొందరైతే, తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే మోహన్ భగవత్జీ వరకు, అలాగే అద్వానీ, వాజ్పేయి లాంటి వాళ్ళు, ఇంకా ఈ తరం రాబోతున్న తరంలో కూడా తేజస్వి సూర్య కావచ్చు, లేకపోతే అన్నామలై కావచ్చు, నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు కావచ్చు. అంటే రకరకాల వయస్సుల్లో ఉండి రకరకాల ఆ అనుభవంతో దేశ సేవకు అంకితమవుతున్న వాళ్ళందరి మీద నేరుగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, కొందరు ఆర్ఎస్ఎస్లో లేని వాళ్ళ మీద కూడా డాక్టర్ హెడ్గేవర్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, లేకపోతే ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే డాక్టర్ హెడ్గేవర్ వల్ల ప్రభావితం అవ్వడం అంటే ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళి అక్కడ కాకి నిక్కరో కాకి ప్యాంటో వేసుకొని కవాతు చేయడం మాత్రమే కాదు, డాక్టర్ హెడ్గేవర్ నుంచి పరోక్షంగా ప్రేరణ పొందిన వాళ్ళు కూడా మన దేశంలో చాలామంది ఉన్నారు. ప్రొఫెసర్సు, లేదంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి బ్యూరోక్రాట్స్, వీళ్ళ మీద కూడా ఆయన ప్రభావం చాలా ఉంది. కాబట్టి డాక్టర్ హెడ్గేవర్ గురించి మనం అందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఈ ఉగాది సందర్భంగా తప్పకుండా ఉంది. జై హింద్.